నమస్కారం. భారతీయ రైల్వే నుండి ఒక పెద్ద శుభవార్త. 1000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ వివరాలు చూద్దాం. ఇదిగోండి, అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం వచ్చిన అధికారిక ప్రకటన ఇదే. ముందుగా అందరూ ఎదురుచూసే సంఖ్య ఏకంగా 11,000కు పైగా ఖాళీలు ప్రకటించారు. అసలు అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఎవరు? వాళ్ళు ట్రైన్ నడిపే ప్రధాన డ్రైవర్కి సహాయకులుగా ఉంటారు. ఈ తేదీలు చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. మే 15న మొదలై జూన్ 14తో ముగుస్తుంది. జీతం విషయానికొస్తే ప్రారంభంలోనే దాదాపు 20,000 బేసిక్ పే ఉంటుంది. అలవెన్స్లు అదనం. వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు కూడా ఉంటాయి. సరే, మరి దీనికి కావలసిన చదువేంటి? నోటిఫికేషన్లో వివరణాత్మక CEN ప్రకారం అన్నారు. దాని అర్థమేంటో చూద్దాం. సాధారణంగా ITI, డిప్లొమా లేదా ఇంజనీరింగ్ చదివిన వాళ్లు అర్హులు. పూర్తి వివరాలు త్వరలో వస్తాయి. అందరూ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం అదేంటంటే ఆధార్ ధృవీకరణ తప్పనిసరి. దాని రూల్స్ చూద్దాం. మీ ఆధార్ వివరాలు 10వ తరగతి సర్టిఫికెట్తో ఖచ్చితంగా సరిపోవాలి. తేడా ఉంటే చాలా ఇబ్బంది. దరఖాస్తులు కేవలం ఆన్లైన్లో, అది కూడా అధికారిక వెబ్సైట్ ద్వారానే చెయ్యాలి. జాగ్రత్త. అప్లై చేసేటప్పుడు మీరు ఒక RRB జోన్ను ఎంచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. జోన్ ఎంచుకునే ముందు అక్కడ ఖాళీలు, పాత కటాఫ్ మార్కులు, మీకు దగ్గరి ప్రదేశమా అని ఆలోచించండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దళారులను, నకిలీ వెబ్సైట్లను అస్సలు నమ్మకండి. డబ్బులు పోగొట్టుకోవద్దు. ఇక పరీక్షకు సిద్ధమవ్వాలంటే ఈ సబ్జెక్టులపై బాగా పట్టు సాధించాలి. ఇవే కీలకం. ఈ ఉద్యోగం మీ కెరియర్కి ఒక మంచి ప్రారంభం. ఇక్కడ నుండి మంచి ఎదుగుదల ఉంటుంది. ఏల్పీగా చేరి ఆ తర్వాత సీనియర్ లోకో పైలట్, సూపర్వైజర్ స్థాయికి వెళ్ళొచ్చు. మొత్తంగా గుర్తుంచుకోవాల్సినవి: భారీ ఖాళీలు, చివరి తేదీ మరియు ఆధార్ ధృవీకరణ. భారతీయ రైల్వేలో మీ ప్రయాణానికి ఇది మొదటి మెట్టు. దీన్ని అస్సలు వదులుకోవద్దు. సరే, మరి ముందు ఏం చెయ్యాలి? త్వరలోనే పూర్తి వివరాలతో మరో నోటిఫికేషన్ రాబోతోంది. అది రాగానే పూర్తి సిలబస్, పరీక్షా విధానంపై విశ్లేషణ ఇస్తాం. మా ఛానల్ని అనుసరించండి.